కూడికలు? మీకు ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ ఉపవాస కూడికలు జరుగుతున్నాయా? ఉపవాస ప్రార్థన జరుగుతుందా? శుక్రవారం ఆదివారం ఆరాధన జరుగుతుందా? సహవాస కూడిక జరుగుతుందా? స్త్రీల సహవాసం కూడిక కానీ ఎదురు సహవాస కూడిక జరుగుతుందా? మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి మళ్ళీ ఉపవాస కూడికలు ఎందుకు ప్రత్యేకంగా ఎందుకంటారు? అయితే మనము ఉపవాస కూడికలు ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఉపవాస కూడికలు అనేవి మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి, దేవుని తట్టు మనం తిరగడానికి, అలాగే ఈ యొక్క దేశము కోసం ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశమే ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మరి మనం రోజువారీ పనులు చేసుకుంటే ఈ అన్ని పనులు మనం చేయగలమా? చేయలేం కదా. అందుకే ఈ ఉపవాస కూడికలు దేని కొరకు ఏర్పాటు చేయబడి అంటే, మనము రోజువారీ చేసే పనులన్నీ పక్కన పెట్టి ఆ సమయంలో కూడా దేవునితో సహవాసం చేయడానికి ఈ యొక్క కూడికలు అనేవి ఏర్పాటు చేయబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రాజులు ఉంటూ ఉంటారు. చాలామంది రాజులు లేకపోతే చాలామంది దేవుని యొక్క భక్తులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వారు దేని కొరకు ప్రార్థన చేస్తారంటే, చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే వారి యొక్క దేశ పరిస్థితుల గురించో, లేదంటే వారి యొక్క రాజ్య పరిస్థితుల గురించో, వారి యొక్క వ్యక్తిగత విశ్వాసం గురించో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎందుకు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే, ఆయన దేవుని యొక్క పరిచర్యలోకి వెళ్ళే ముందు ఏం చేశాడంటే, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా సిద్ధపరుచుకొని ఆయన దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీన్నే మనందరికీ అర్థమవడానికి ఒక మాటలో చెప్తాను. ఏంటంటే, ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేయబడ్డానికి ఒక కారణం ఏంటంటే, మనము మన యొక్క పాపములను దేవుని ముందు ఒప్పుకొని, మనం దేవునికి ఎక్కడైతే వ్యతిరేకంగా నడుచుకున్నామో అవన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని, మనము రాబోయే రోజులకు సిద్ధపడి ఉండడానికే ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరందరూ చేయవలసిన పని ఏంటంటే, వాక్యం ద్వారాగా సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తారు కదా, వారి ద్వారాగా మీరు ఏం చేయాలంటే, మీ యొక్క హృదయాన్ని నింపుకొని మీరు నడుచుకోవడానికి ఇష్టపడాలి. అయితే ఇందాక చెప్పాను కదా, కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నారు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన పరిచర్య ప్రారంభం చేసే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సిద్ధపరచుకొని అప్పుడు ఆయన దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆయన ఎవరో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. ఈ మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. ఈ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండి పరిచర్యకు సిద్ధపడింది ఎవరంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు. వారు ఏం చేశారంటే, 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన తండ్రి యొక్క పరిచర్య కోసం ఆయన సిద్ధపడుతుంటే, అప్పుడు ఏమైందంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు
ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే ఆయన ఉపవాసం ఉంటూ ఉన్నాడు. ఉపవాసం ఉంటూ ఉన్న సమయంలో ఏమైందంటే ఆ ఉపవాసాన్ని ఆనుకొని ఆయనకు ఒక పరీక్ష ఎదురయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్నే మీ వాడుక భాషలో అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. రాబాయిలు మీరు ఎవరు మాట్లాడకూడదు, అయితే ఇక్కడ మనం మాట గమనించినట్లయితే ఈయన శోధింపబడ్డాడు అనే మాటకి మన భాషలో అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. మనము బంగారం ఉంగరం కొంటాం కదా, బంగారపు ఉంగరం కొంటాం, గొలుసు కొంటాం. ఆ బంగారపు ఉంగరము గొలుసు కొన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని తయారు చేసి అతను ఏం చేస్తాడు, దాన్ని బంగారం ఒక మొక్కను తీసుకొని దాన్ని బాగా వేడిలో పెట్టి మంటలో బాగా దాన్ని మండించి దాన్ని శుభ్రం చేసి అప్పుడు దాన్ని సాగతీసి మనం ఉంగరం అడిగితే ఉంగరం చేస్తాడు, లేదంటే గొలుసు అడిగితే గొలుసు చేస్తాడు. ఇప్పుడు ఆ యొక్క ఉంగరం మన దగ్గరకు వచ్చే ముందు అది ఎక్కడ ఉంటుంది, బగబగ మండే అగ్నిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ అగ్ని ఆ బంగారాన్ని ఏం చేస్తుందంటే అది నిజమైన బంగారమా కాదా అని చెప్పి దాని యొక్క బలం ఎంత ఉందో తెలియచేయడానికి అది అగ్ని గుండా వెళ్తుంది. రెండోది ఎందుకు వెళ్తుంది అంటే ఒకవేళ అది నాణ్యమైన బంగారం అనుకోండి, అది శుద్ధి చేయబడుతుంది. నా మాట అర్థమైందా? నాణ్యమైన బంగారం అయితే శుద్ధి చేయబడుతుంది. నాణ్యమైన బంగారం కాకపోతే ఏమవుతుంది, ఆ మంటలో అది మాడిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటంటే ఆయన యొక్క ఉపవాసము యొక్క నాణ్యత ఎలాంటిదని చెప్పి మనకి తెలియచేయడం కోసం ఆయన ఏం చేపట్టాడంటే ఆయన శత్రువు చేత శోధింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ అందరికి ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. మీలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారు? చెయ్యొద్దని పర్లేదు, ఎందుకు అడిగినా కూడా చెప్తాను. ఎంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు? నేను 2 ప్రశ్నలు మీకు ఒకేలా అనిపించవచ్చు, కానీ నేను 2 ప్రశ్నలు అడగడం గల కారణం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారో వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి మాత్రమే నమ్మేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన యొక్క శోధన యందు, మన యొక్క ఇబ్బందికర పరిస్థితి యందు, మన యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని నమ్మిన వారిగా ఉన్నట్లయితే, దేవునిని నమ్మిన వారిగా ఉన్నట్లయితే ఆయన పైనే ఆనుకోవడానికి ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2వ కేటగిరీకి వస్తాను. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు. ప్రభుత్వం యొక్క ఆధార్ కార్డు మీదో లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్ మీదో వీళ్ళు క్రైస్తవులు అని రాయడానికి తప్ప 4 బద్ద గీసుకోవడానికి కూడా అది పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నిజమైన క్రైస్తవులం అని చెప్పి ఎలాగ రుజువు అవుతుంది అంటే మనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ప్రవర్తించే విధానం బట్టి మనము నిజమైన క్రైస్తవులమా కాదా అని చెప్పి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దీనికి మన దగ్గర ఉన్న ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా సమయంలో మన ఇంటి ఎదురోడు చనిపోతున్నా కూడా ఎవరు వెళ్ళి పట్టించుకున్న రోజు లేదు. కానీ నిజంగా ఎవరైతే విలువిస్తారో వారు మాత్రం వెళ్ళి వారిని ఆదరించారు. అంటే ఎవరు నీకు నామకార్థంగా నీ తోటివాడై ఉన్నాడు, ఎవడు నీతో అవసరం కొద్దీ నీకు తోడివాడిగా ఉన్నాడు,
ఎవడు నిజంగా నిన్ను అభిమానించేవాడో లేకపోతే నిన్ను ప్రేమించేవాడో ఆ కష్టకాలంలో తెలిసింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి యొక్క సువార్తను చేసే ముందు, తండ్రి యొక్క పని చేసే ముందు తండ్రి ఏం చేశాడంటే ఆయనను కొన్ని శోధనల గుండా ఆయన తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన రోజు మనం ఏం చేద్దామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళారో ఆ యొక్క పరిస్థితులు మన యొక్క జీవితాన్ని మనము దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా దేవుని కొరకు విశ్వాసము కలిగి జీవించగలమో కొన్ని మాటలు చూసి మనం ముందుకు వెళ్దాం. సరేనండి, మంచిది. 4వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొదట వచ్చిన పరీక్ష ఏంటంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ప్రభువైన యేసుక్రీస్తు వారంటే ఎవరంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుడు, ఆయన అలాగే మనిషి రూపంలో కూడా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మీకు బాగా అర్థమవడానికి ఒక మాట చెప్తాను. మనము మనిషి ఎటువంటి జీవి అంటే 3 రకములు కలిగిన జీవి మనిషి. అంటే శరీరము, ఆత్మ, మూడోది అయ్యా మొదటిది శరీరము, ఆత్మ, మూడోది ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 కలిస్తేనే మనిషి. అలాగే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నారంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈ 3 కలిగిన వాడై ఉన్నాడు. అలాగే ఆయన 100% దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 100% మనిషి, 100% దేవుని కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా మనకులాగే ఆకలేసింది. ఆకలేసిన తర్వాత 3వ వచనంలో మాట ఉంది, ఆ శోధన ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు వాడు చేసే ఒక టాక్టిక్ ఏంటంటే, వాడు ప్రయోగించే ఒక అస్త్రం ఏంటంటే మన మీద మనకి సందేహం పెట్టే ప్రయత్నం వాడు చేస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ముందు అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందేటప్పుడు నేరుగా తండ్రి మాట్లాడిన మాట ఏంటంటే ఈయన నా కుమారుడు. అయితే ఈ శోధనలోకి వచ్చినప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను ఇబ్బంది పెట్టి అనుమానము తెప్పించే ప్రయత్నంతో ఆ సాతానుడు ఏమంటున్నాడంటే నీవు దేవుని కుమారుడు అయితే. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు వాడే ఒక గొప్ప అస్త్రం ఏంటంటే మనలను ఆలోచింప చేసే ప్రయత్నం చేయడమే సాతానుడి యొక్క అస్త్రం. మీకు ఇది బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఆదికాండ గ్రంథంలో ఆదాము అవ్వ ఉంటారు. ఆదాము అవ్వ అన్నీ తింటారు,
కానీ దేవుడు చెప్పిన రీతిగా ఆ ఒక్క చెట్టు యొక్క ఫలం మీరు తినొద్దు అని అంటాడు. దేవుడు చెప్తాడు, అంతా బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే సాతాను ఆ యొక్క సర్పము రూపంలో వచ్చాడో, ఆ సర్పం రూపంలో వచ్చి అవ్వ దగ్గర ఏం చెప్తాడు, ఇది కూడా నువ్వు తినొచ్చు అని ఒక సందేహాన్ని అవ్వ యొక్క ఆలోచనలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వ యొక్క ఆలోచనలో పెడతాడో ఆ అవ్వ ఏం చేస్తుందంటే దాని గురించి ఆలోచించి 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 ఏం చేస్తుందంటే టక్కమని ఆ పండు కోసుకొని తినేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానుడి యొక్క ప్రధానమైన అస్త్రం ఏంటంటే మనలను ఆలోచింపచేసే అస్త్రం. మీకు ఒక మాట చెప్తాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని నేను చెప్పాను అనుకోండి, అది నిజమా అబద్ధమా? అమ్మా నిజమా అబద్ధమా? నిజమే కదా. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే అసలు ఆ తూర్పు అంటే ఏంటి, తూర్పు ఎటు ఉంది, అది తూర్పు అని నువ్వు ఎలా చెప్పగలవు అని వాడు మెల్లమెల్లగా ఏం చేస్తాడంటే నిజాన్ని సత్యాన్ని కూడా మనలను ఆలోచింపచేస్తాడు సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడంటే వాడు మనల్ని ఆలోచింపజేసి మన యొక్క ఆలోచనే మార్చేసి ఆడు మార్చేసిన తర్వాత ఏమంటాం తెలుసా, సూర్యుడు తూర్పును ఉదయించడు కానీ పడమటను ఉదయిస్తాడని చెప్పడం ప్రారంభిస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటి ఒక అస్త్రాన్ని సాతానుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర వాడడానికి ప్రారంభించాడు. అయితే ఇక్కడ నేను మాట చెప్తాను. ఇందాక నేను ప్రశ్న అడిగాను, మీలో ఎంతమంది దేవుణ్ణి ఎరిగారు అని చెప్పి. మీలో కొంతమంది చేతులు ఎత్తారు, సంతోషం. అయితే దేవుని ఎరిగిన మనము నమ్మవలసిన విషయం ఒకటి ఏంటంటే ఆయన సకల సమర్థుడని చెప్పి మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర మాత్రమే సమాధానం ఉందని నమ్మాలి. ఉదాహరణకి మనకి ఆరోగ్యం బాగలేదు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేను పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్తుంది. దేవుని వాక్యమేమో ఆయన ఆల్రెడీ నీ కొరకు గాయపరచబడ్డాడు, ఆయన ఆల్రెడీ నీ బాధలన్నీ ఆయన మోసేసి నీకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి బైబిల్ చెప్తే మనము ఆ వాక్యం తెలిసినా కూడా సాతానుడు మనలో పెట్టే ఆలోచన ఏంటంటే మరి నువ్వు అయినా దగ్గుతున్నావు కదా, నువ్వు దగ్గు అంటున్నావు, అయినా దగ్గుతున్నావు, మరి తగ్గిందని చెప్పి నువ్వు ఎలా నమ్ముతావు అని ఆలోచన మన ఆలోచనలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే ప్రభువైన యేసయ్య వారి పేరు ఏంటంటే యేసు క్రీస్తు. క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన అభిషక్తుడు అని అర్థం, లేదంటే అభిషేకింపబడిన వాడు. దీన్ని అర్థం అవడానికి ఒక మాటలో చెప్తాను. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు. మీ పాస్టర్ గారు ఏం చేయబడ్డారంటే ఇంకా పెద్దవారి చేత ఆయన అభిషేకింపబడి మీకు పరిచర్య చేయడం కొరకు మాత్రమే ఆయన ప్రత్యేకింపబడ్డాడు. వారిని అభిషక్తుడు, అభిషేకింపబడిన వాడు అంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అభిషేకింపబడిన వాడే, ఆయన ప్రత్యేక చేయబడిన వాడే. దేని కొరకు ప్రత్యేకింప చేయబడ్డాడంటే మన కొరకు ఆయన ప్రత్యేకింప చేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనకు అనారోగ్యంగా ఉందనుకోండి, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషేకింపబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. నాలో శాంతి సమాధానం లేదనుకో, నా యొక్క శాంతి సమాధాన పనుల కోసం ఆయన అభిషేకింపబడ్డాడు. అంటే
ఆయన ఎలాగ అభిషేకింపబడ్డాడంటే, నా భారమంతా తీసుకెళ్ళి ఆయన మీద వేస్తే ఆయన శాంతి సమాధానం నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని జీవించడానికి మనం ప్రారంభించాలి. అయితే ఇక్కడ సాతానుడు చేసిన పని ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ సాతానుడు శోధించే ప్రయత్నం చేశాడు. మొదటిగా వాడు అనుమానించాలనుకున్న విషయం ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే అనే మాట మనం ఇక్కడ కనపడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు అయితే, కానీ అప్పటికే ఆయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పి దేవుడే నేరుగా అక్కడ ఆయన మాట్లాడాడు. తర్వాత మనం చూసినట్లయితే, ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించున్న నేను. అయితే ఈ యొక్క మాటను కనుక మనం గమనించినట్లయితే, మొదట సాతానుడు ఏం చేశాడంటే, ఆయన ఆలోచన మీద దెబ్బతీయాలని చూశాడు. రెండోది, సాతానుడు ఎక్కడ దెబ్బతీయాలని చూశాడంటేనంట, ఆయన యొక్క పరిస్థితి మీద దెబ్బ కొట్టాలని చెప్పి ఆడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం గమనించినట్లయితే, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు మొదట సాతానుడు ఎక్కడ దెబ్బ కొట్టాడు? వారి ఆలోచనలో దెబ్బ కొట్టాడు. తర్వాత ఆ దెబ్బ కొట్టడం దేంట్లో రుజువైంది? క్రియ రూపంలో రుజువైంది, అంటే పండు కోసుకొని తినడం. అలాగే యేసయ్య దగ్గర కూడా వీడు అలా చేద్దామని చెప్పి మొదట ఏం చేశాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పి ఆయన ఆలోచన మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. రెండోదిగా ఇప్పుడు దేని మీద దెబ్బ కొడుతున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ కొరకు మాట చెప్తాను. ఏంటంటే, మన యొక్క బలహీనత సాతానుడికి బలంగా మారుతుంది. మన బలహీనత సాతానుడికి బలంగా మారుతుంది. మన ఆత్మీయ విషయంలో ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో దానినే సాతానుడు వాడు గృహంగా చేసుకొని మన యొక్క జీవితాన్ని పతనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థమయ్యేటట్టు విషయం చెప్తాను. ఏంటంటే, మనకి ఒకవేళ ఉదాహరణకి సినిమా చూసి అలవాటు ఉందనుకోండి. సినిమా వచ్చి 3 గంటలు ఉంటుంది, టీవీలో ఎత్తి 6 గంటలు ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లతో కలిపి. 6 గంటల సమయము మనము దేవునితో గడపకున్నాడు ఏం చేస్తున్నాడంటే, మనలను ఆ టీవీకి కట్టేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆకర్షించడానికి ఆడు ఏం చెప్తాడంటే, నూతనంగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ కంటే ముందు టీవీలోనే వేస్తున్నాం అంటాడు ఆడు. మనం ఏం చేస్తాం? దానికి లోబడి ఆ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి 6 గంటలు టీవీ ముందు గడపడానికి ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, మన బలహీనత మీద ఏం చేస్తాడంటే సాతానుడు వాడు కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిస్థితులు కానీ మనం చూసినట్లయితే, ఆయన ఆకలిగా ఉన్నాడు, కానీ సాతానుడు ఏం చేశాడంటే ఆయన ఆకలి మీద వాడు గురయ్యాలని చెప్పి చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం. చూడండి, 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది కదా అనేను. రాయబడి ఉన్నది అనేను. ఓకే, ఇక్కడ మనం ఈ మాట కనుక గమనించినట్లయితే, సాతానుడు యేసయ్య మీద దాడి చేస్తూ ఉన్నాడు. కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జవాబు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేనికైతే మనకి బలహీనతగా ఉందో ఆ బలహీనతను జయించాలంటే దేవుని యొక్క వాక్యంతోనే మనం జయించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యాన్నే మనం ఎప్పుడైతే ఆధారంగా చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో ఆ మాటలు మన హృదయంలో ఉంటాయి కనుక అప్పుడే మనము పరీక్షలో నగ్గగలం. దీన్ని మీకు అర్థమవడానికి ఒక మాటలో చెప్తాను. పరీక్ష రాసేటప్పుడు పుస్తకం తల కింద పెట్టుకుంటే మనకు దాంట్లో ఉన్న విషయం అంతా మన బుర్రలోకి వెళ్తుందా? ఎక్కుతుందా? ఎక్కదు కదా. ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు అది మన బుర్రలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్న బట్టి మన బుర్రలో ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? జవాబు రాస్తాం. అలాగే దేవుని యొక్క వాక్యంతో మీరు ఎప్పుడైతే ఎంతవరకు అయితే మీరు వాక్యంతో సహవాసం చేసి దాన్ని చదువుతారో అది మీకు హృదయంలో ఉంటుందో అప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యంతో మీరు సాతానుడితో పోరాడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి చెప్తాను, మీరు వాక్యము లేకుండా దేవుని మీ యొక్క సమస్యలను మీరు దేవుని యొక్క సహాయంతో మీరు పోరాడలేరు. అందరికీ కూడా వాక్యం ఉండాలి. వాక్యం ఏమి చెప్తుందో నమ్మాలి. నమ్మిన తర్వాత అప్పుడు మనం దాన్ని పట్టుకొని పోరాడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఒక పని ఏంటంటే ఆయన ఏం చేశారంటే వాక్యముతో సాతానుడికి జవాబిచ్చారు. ఎలా ఇచ్చారు? వాక్యముతో సాతానుడికి జవాబిచ్చారు. ఆయన ఇచ్చిన జవాబుని కొంచెం సేపు ధ్యానించి ముందుకు వెళ్దాం. 4వ వచనంలో ఆయన ఎలా అన్నాడు కదా, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే దాని అర్థం ఏంటి? దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట అంటే దాని అర్థం ఏంటి? దీన్నే మన వాడుక భాషలో కనుక మనం తర్జుమా చేసి ఆలోచించినట్లయితే మీలో ఎంతమంది రోజు వాక్యం చదువుతారు? మీలో ఎంతమంది రోజు వాక్యం చదువుతారు? చదివిన వాళ్ళు బట్టి దేవుని స్తోత్రం, చదవని వాళ్ళు బట్టి కూడా దేవుని స్తోత్రం. మీరు ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యం మీరు చదువుతూ ఉన్నారో, మీరు చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట మీ హృదయాన్ని తాకుతుంది. ఒక మాట మీ హృదయంలో అది అలా నిలిచిపోయి ఉంటుంది. మీరు ఎన్ని వాక్యాలు చదివినా ఆ ఒక్క మాట మాత్రం మీ హృదయంలో అలా అతుక్కుపోయి ఉంటుంది. అదే దేవుడు మనతో మాట్లాడిన మాట. అయితే మీకు సందేహం రావచ్చు, అయితే దేవుడు నాతో మాటలు మాట్లాడేవాడు కదా, ఇంక నేను వాక్యం చదవక్కర్లేదేమో అనుకోవచ్చు. అలా కాదు. ఆయన మన వాక్యం చదివినప్పుడల్లా ఆయన మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనతో మాట్లాడతాడు. అయితే మనం ఎప్పుడైతే ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నామో ఆ ప్రతి సమయంలో ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నీ రొట్టె తింటే, ఈ శరీరపరమైన రొట్టె తింటే నాకు గంటకో 2 గంటలకో అది అరిగిపోయి నాకు మళ్ళీ ఆకలేస్తుందేమో కానీ దేవుని యొక్క నోటి మాట నుంచి వచ్చిన ఆ యొక్క మాట ఏం చేస్తుందంటే నా యొక్క ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూరుస్తుందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి ఒక మాట చెప్తాను ఏంటంటే,
మీ శరీరానికి మీరు ఆహారం తీసుకుంటున్నారా లేదా? ఈరోజు మధ్యాహ్నం ఏం వండుకున్నారు అంటే ఆదివారం కదండి, చికెనో మటనో అని చెప్తారు, అవునా? అయితే ఇదే ప్రశ్న ఇంకోలా అడుగుతాను. మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచిన దేవుడు మీతో మాట్లాడిన మాట ఏంటి? ఇంతవరకు తలెలా ఊపారు, ఇప్పుడు ఎవరు ఊపట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే వాక్యంలో బలహీనమవుతామో అప్పుడు సాతాను మన మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట ఉంటుంది, చదవద్దు కానీ మీ అందరు తెలిసిన మాటే. మనం పోరాడుతుంది మనుషులతో కాదు కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట ఉంటుంది. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు సరిపోద్దండి. మనం ఎంతమందో పోరాడుతున్నామంటే మీరు చదివితే దాంట్లో 5-6 కేటగిరీలు ఉన్నాయి. మనం వారందరితో పోరాడుతున్నాం కదా. పోరాటంలో ఎవరిని గురిగా పెట్టుకుంటారు? వాళ్ళు ఎవరిని గురిగా పెట్టుకుంటారు పోరాటంలో? ఎవరంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే పరిగెట్టలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఏమి చేయలేని స్థితిలో ఉన్నారో వారిని శత్రువు ఏం చేస్తాడు? గురిగా పెట్టుకుంటాడు. అయితే మన యొక్క ఆత్మ విషయమందు మనము కూడా దేవుని యొక్క వాక్యము చేత బలపరచలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే మనం ఏమవుతామంటే శత్రువు చేతిలో ఓటమి పొందిన వారిగా మిగిలిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుంటామో దేవుడు తప్పనిసరిగా అద్భుత కార్యం చేస్తాడు. అయితే నేను రీసెంట్గా ఒక సాక్ష్యం ఉంది మా సంఘంలో. ఇది నేను చాలా చోట్ల చెప్పాను, మీకు కూడా క్లుప్తంగా పంచుకొని నేను ముందుకు వెళ్తాను. మా సంఘంలో ఒక సాక్ష్యం ఉంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక ఆవిడ చాలా బలహీనంగా ఉంది, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకొని వచ్చింది. అయితే ఆ రోజు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వాళ్ళు తెలియజేశారు, అయ్యా ఈవిడ పరిస్థితి ఎలాగుంది, ఇలా పలానా పలానా అని చెప్తే, అయితే నేను ఉపవాస ప్రార్థన ముగించుకొని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను, అమ్మ దేవుడు మీ యొక్క సకల బలహీనతల కొరకు ఆయన గాయపరచబడ్డాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అన్నాను. నమ్ముతున్నానండి అని చెప్పింది. అయితే నా మాట రాసి పెట్టుకో, నీవు గనక దేవుని యందు ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన ఎడల రేపొద్దున నువ్వు లెగిసి నీ పనులు నువ్వు చేసుకుంటావని చెప్పాను. ఆమె మొన్న ఆదివారం సాక్షి చెప్పింది. ఆ మాట నన్ను బలపరిచింది. దేవుని మాట మీద నేను విశ్వాసం ఉంచాను. మరుసటి రోజు లేచి నా పనులు నేను చేసుకున్నానని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కార్యం చేసింది నేను కాదు, లేకపోతే ఆమె కాదు, ఏమీ కాదు, కానీ దేవుని యొక్క మాట మీద ఉన్న విశ్వాసమే ఆమె జీవితంలో అద్భుత కార్యం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఆనాడు ఉన్న శక్తి ఈనాడు ఉన్న శక్తి కూడా అదే విశ్వాసము, అదే యొక్క నమ్మకములో ఉన్న శక్తి ఈరోజు కూడా అది అలాగే ఉంది. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన శక్తి కూడా అదే రీతిగా ఉంది. నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం.
అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడును, నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి ఈ పాదములు మోపి సరిగ్గా నిలువమని అతడు గంతులు వేసి నడువసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. ఆయన లుస్త్రాలో ఉంటాడు. ఆయన పాదములు బలహీనమైన పాదములు, నిలవలేని పాదములు. అయితే అతను ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అలా కూర్చుండే ఉండిపోయాడు. కానీ దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్పడం ఆయన గమనించాడు. వాక్యం చెప్పడం గమనించి ఆ వాక్యం విని ఆ వాక్యం ఏం చేసిందంటే ఆయనలో విశ్వాసమును చేకూర్చింది. ఎప్పుడైతే విశ్వాసము చేకూర్చిందో ఆ విశ్వాసాన్ని ఆయన నమ్మాడో, ఎప్పుడు నడవలేని ఆయన ఆ రోజు లేచి నడవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు ఆయన జీవితంలో జరిగింది ఈరోజు అదే వాక్యం ద్వారా వచ్చిన విశ్వాసాన్ని మీద మీరు ఆధారం చేసుకుంటే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూద్దాం, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. 10-17 అమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలనే కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అదే విశ్వాసం కనుక మనలో నింపబడాలంటే, అదే విశ్వాసం కనుక మనలో కార్యం చేయాలంటే, అదే విశ్వాసం కనుక మన యొక్క జీవితంలో ఒక సాక్ష్యంగా నిలబడాలంటే అది వినుట వలన కలుగుతుంది. ఏం వినుట వలన? దేవుని గురించి లేదంటే క్రీస్తు గురించిన మాటలు వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నీవు రొట్టె తింటే నీకు 2 గంటలకు ఆకలేస్తుందేమో, కానీ నా నోటు నుండి వచ్చిన ప్రతి మాట ఏం చేస్తుందంటే అది నీలో విశ్వాసం చేకూరుస్తుంది. ఆ విశ్వాసము నీ ఉన్నంత కాలము అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ మీరు కనుక ఈరోజు రాత్రి భారమైన హృదయంతో వచ్చినట్లయితే, మీరు కనుక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే ఆయన మీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ ఈ యొక్క మాట చదువు నేను ముగిస్తాను. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ
ప్రతి వాని మోకాలు యేసు నామమును ముంద వంగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మవలసిన విషయం ఏంటంటే, దేవుని ఎరిగిన వారిగా ఉన్న మనము మన యొక్క ప్రతి ఒక్క కష్టానికి ఏ పేరైతే ఉందో ఆ ప్రతీది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు అది మోకాలు వేయవలసిందే. అట్టి సాక్ష్యము మన జీవితంలో ఉండాలంటే ఆ మాటను విశ్వసించే ఇది మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఒక మాట నమ్ముదాం ఏంటంటే, మన యొక్క ఇబ్బందికి పెట్టబడిన ప్రతి ఒక్క పేరు, అనగా మన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే మనకి సమాధానం లేని పరిస్థితి ఏదైనా కావచ్చు, అది ఏమైనా కూడా మన దేవుని ముందు మోకాలు వేయవలసిందే. ఆ మాట నమ్ముదాం, ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం. కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. మరి మోకరించగలిగిన వారు మోకరించండి, లేని ఎడల మరి కూర్చున్నా పర్లేదు, మరి నుంచున్నా పర్లేదు. కొంతసేపు ప్రార్థనలో ఏకీవించిన తర్వాత మరి మనం ముగించుకుందాం. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. సర్వశక్తి మంతుడా మీకు వందనాలు. మహాగణుడ మీకే వందనాలు, 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 వందనాలు. మహోన్నతుడ నీకే వందనాలయ్యా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. బలహీనునైన నన్ను, బలహీనమైన నా యొక్క జీవితాన్ని, పాపముతో ములిగి ఉన్న నా యొక్క జీవితాన్ని అయ్యా మీరు పైకి లేపిన విధానానికే నీకు వందనాలు నాయన. మరి మీతో కూర్చుండే కృపను మీరు నాకు అనుగ్రహించిన విధానానికే నీకు వందనాలు. మీ యొక్క సిలువలో మీరు పొందిన గాయముల చేత, మీరు సిలువలో మరణించడం ద్వారా, మీరు తిరిగి లేవడం ద్వారా, మీరు పునరుద్ధారణ అవ్వడం ద్వారా అట్టి శక్తిని నేను పొందుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు అయ్యా. అట్టి కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా మరి మేము మీతో పాటునైనా మరి లేవనెత్తబడిన వాళ్ళమని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. మీరు మాకు ఆ ఉన్నతమైన కృపనిచ్చారని చెప్పి నమ్ముతూ ఉన్నాం. అయితే మా యొక్క కష్టానికి పెట్టబడిన ప్రతి ఒక్క పేరు కూడా మీ దగ్గర మోకాలు వేస్తుందని చెప్పిన యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా ఈ సమయంలో ప్రభువా మా యొక్క కష్టంతో మేము మాట్లాడుతూ ఉన్నాం, మా యొక్క ఇబ్బందితో నేను మాట్లాడుతూ ఉన్నానయ్యా. దానికి ఏ పేరు ఉందో నాకు తెలియదు కానీ ప్రభువా, దానికంటే ఉన్నతమైన నామము నీ యొక్క నామము, దానికంటే శక్తివంతమైన నామము నీ నామము, దానికంటే బలమైన నామము నీ నామము, దానికంటే గొప్ప నామము నీ నామం ప్రభువా. అయితే నాకున్న సమస్య ప్రతీది కూడా మరి మీ ముందు మోకాలు వేయబడును గాక, మీ ఎదుట మోకాలు వేయబడును గాక ప్రభువా. అయ్యా మీరు నాకు అట్టి కృపను అనుగ్రహించిన విధానానికే నీకు వందనాలు. అట్టి కృపలు నన్ను వర్ధిల్లింప చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. నేను ఇంకను నాయనా మీ యందు విశ్వాసంలో బలపడే కృపను నాకు అనుగ్రహించండి. మీ యందు వాక్యంలోనైనా, మీ యందు విశ్వాసంలో నేను ఇంకనైనా వృద్ధి చెందే కృపను మీరు నాకు అనుగ్రహించండి. నా శరీర వేచ్చలు కాదు కానీ ప్రభువా, నీ యొక్క నోటి మాట మాత్రమే నా యొక్క జీవితంలో సిద్ధింప చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. నాయనా మరి శరీర ఆహారము కాదు కానీ ప్రభువా, ఆత్మీయ ఆహారం ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా నీ యందు విశ్వాసంలో బలంగా నిలబడి, నీ యందు విశ్వాసంలో నేను మరి స్థిరముగా నిలబడి మీ కొరకు బలమైన సాక్షులుగా మనం నిలబెట్టుకోమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. మరి మీరు ఏ ఏ కష్టాలతో అయితే వచ్చారో, మీరు ఎటువంటి భారమైన హృదయంతో వచ్చారో, మీ యొక్క హృదయాన్ని తెరచి దేవుని ముందు పెట్టండి.
దేవుడి ముందు పెట్టండి. మీ యొక్క భారమంతా తీసివేసి ఆయన శాంతి సమాధానాలతో నింపబోతూ ఉన్నాడు. శాంతి సమాధానాలతో నింపబోతూ ఉన్నాడు. శాంతి సమాధానాలతో నింపబోతూ ఉన్నాడు. ఒకవేళ మీరు కనుక నోరు తెరిచి ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే కనుక మీ కష్టం ఏది కూడా తీర్చబడదు. ఎప్పుడైతే మీరు నోరు తెరిచి మరి దేవుని యొక్క సన్నిధిలో దాన్ని ముందు పెడతారో మరి అది మీ ముందు మోకాలు వేస్తుంది. యేసయ్యా నీకే వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా. నా యొక్క బలహీన పరిస్థితితో నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో మీ యొక్క మాటను నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా కొరకు నాయన మీరు గాయపరచబడ్డారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత వచ్చిందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. నా బలహీనత ఇప్పుడే నా ముందు నువ్వు మోకాలు వేయి. నా బలహీనత నా దేవుని ముందు నువ్వు మోకాలు వేయవలసిందే. నీవు నాలో ఉండడానికి, నా యొక్క జీవితంలో నువ్వు ఏలుబడి చేయడానికి నీకు ఎలాంటి బలము లేదు. యేసయ్యా నీకు వందనాలు. మీ యొక్క కష్టం ఏదైతే ఉందో దానికి చెప్పండి, నాతో నా దేవుడు ఉన్నాడని చెప్పండి, ఆయన నన్ను బలపరిచాడని చెప్పండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. దర్శించు ప్రభువా, దర్శించండి నాయన, దర్శించండి నాయన, దర్శించు ప్రభువా నీకు వందనాలు. వచ్చిన వారు వట్టివారిగా కాకుండా నాయన నింపబడిన వారిగా తిరిగి వెళ్ళే కృపను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను నాయన. మరి భారమైన హృదయంతో వచ్చిన వారు నాయన తేలిక చేయబడిన హృదయంతో వెళ్ళే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడానికే వందనాలయ్యా, సర్వోన్నతుడానికే వందనాలయ్యా. బలము గల దేవానికే వందనాలు. నోటితోనేనైనా నీ యొక్క మాట ద్వారానేనైనా సృష్టిని అంత చేసిన గొప్ప దేవానికే వందనాలు ప్రభువా. అయ్యా ఆ యొక్క నోటి మాటతో ప్రభువా నా యొక్క జీవితాన్ని నైనా స్థిరపరచమని అడుగుతూ ఉన్నామయ్యా. ఆ యొక్క నోటి మాటతో ప్రభువా మా యొక్క వ్యక్తిగత జీవితాలు స్థిరపరచమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. నీ యొక్క కృప మాతో ఉంచండి, నీ యొక్క కృప మాతో ఉంచండి, నీ యొక్క కృప మాతో ఉంచండి. మరి మీలో ఎవరికైనా ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మరి మీ యొక్క ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు దానికి జవాబు దయచేశాడని చెప్పి మీరు నమ్మి ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పనిసరిగా దాన్ని సిద్ధింపజేస్తాడు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడా మీ నామానికి లెక్కన వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నామయ్యా. నాయన మరి మీ యొక్క మాటలు చెప్పే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చిన విధానానికి నీకు వందనాలు. నాయన మరి మీ పక్షాన్ని నిలబడి మీ మాటలు చెప్పే కృపను మీరు నాకు అనుగ్రహించారు అయ్యా. మరి చెప్పబడిన ప్రతి ఒక్క మాటనైనా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఫలింపజేసుకుని కృపను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను నాయన. మరి ఇంకనైనా మరి వారు మీలో ఎటువంటి స్థానం కలిగి ఉన్నారో ఎరిగి ప్రభా మరి మీ యందు విశ్వాసం కలిగి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు అనుభవించే వారిగా మీరు తోడుకొండమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయ్యా మరి యొక్క ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా నీ యొక్క దాసుని బట్టి నీకు వందనాలు అయ్యా. మరి మార్టిన్గా మీరు ఆశీర్వదించండి, దీవించండి. దూరదేశంలో పాస్టర్ గారు మీరు ఆశీర్వదించండి. వారి యొక్క నైనా మరి కుమారుని కుమార్తె మీరు ఆశీర్వదించండి. ఇంకనైనా మరి నీ కొరకు బలమైన పరిచర్య చేసే రీతిగా మీరు అభిషేకించుకోమని ప్రభు మరి వీరికి మీరు అప్పగించిన ఈ యొక్క పరిచర్యనైనా మరి నమ్మకం కలిగిన దాసుడిగా పనిచేసే కృపను మీరు అనుగ్రహించమని అయ్యా. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క దాసుని మీరు ఆశీర్వదించమని, సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, ఈ సంఘ సరిహద్దును మీరు విశాలపరచమని ప్రభు. అనేక మందికి ఆయన యొక్క సంఘమునైనా గొప్ప నైనా మరి దీపస్తంభముగా ఉండి మీ తట్టు ఆకర్షించే కృపను మీరు అనుగ్రహించమని అయినా మరి మీరు ఇచ్చిన యొక్క తరుణానికి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి మరి దైవజనులు డీన్ రిచర్డ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ రాత్రి గొప్ప అద్భుతంగా మనకి కావలసినటువంటి వర్తమానాన్ని మరి దాసుల నోటి నుండి దేవుడు మనకు బయలుపరిచారు. కాబట్టి మరి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా దేవుని వాక్యమందు మరి శ్రద్ధ ఉంచి మరి ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సన్మానం ఒకటి ఉందండి. సన్మానం అయిన తర్వాత అలాగే వేదిక మీదకి మరి లచ్చరా సేవలో సేవ చేస్తున్నట్టు దైవజనులు మరి నతానియేలు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పల్లంకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి కిషోర్ని కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి గమనించింది. మరి కిషోర్ గారిని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, ఈ రాత్రి మా ప్రియులైన నీ కుమారుడు దీని బాబుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ కూడి ఉన్న సంఘమును నీ నామం మహిమార్థమై నానాటికి సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభువా. వారు ఎన్ని రోజులైతే ఈ కూడుకులు ఏర్పాటు చేశారో ప్రారంభ దినము నుండి ముగింపు దినం వరకు నీ మహిమను ఉంచండి. నీ సన్నిధి కాంతి బిడలపైన ప్రకాశింపజేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే సన్మాన కార్యక్రమం ఉంటుందండి. కొంచెం తీస్తే దయచేసి అందరూ నిలబడినారు. కిందకి ఇస్తానండి. అలాగే మరి దైవజనులు నతానియేలు గారు మాట్లాడుతున్న కార్యక్రమం జరుగుతుంది. మరి అది సమయాన్ని ఇస్తుంది. ప్రార్థన
తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ అత్యంతమైన ప్రేమ చేతని దాసులు ఓ ప్రభువా మరి మార్టిన్ గారిని ప్రేమించి మీరిచ్చినటువంటి సంఘములో తండ్రి ఈ సంవత్సరం ప్రారంభించబడినటువంటి ఈ యొక్క దిద్దుబాటు కూడికల నిమిత్తమై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ప్రథమ రోజుల్లోనే ప్రభు ఈ మొట్టమొదటి మీటింగ్లో చక్కని వర్తమానం ద్వారా ప్రభా మీ బిడ్డలమైనటువంటి వారందరినీ మమ్మలను తండ్రి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. దేని వలనను దీనిని సాధించలేరు, ఉపవాసం వలననే మీరు సాధించగలరని లేఖనము చెబుతున్న ప్రకారంగా ఈ దాసులు ప్రభువా మీరే ఈ భూమి మీద బాప్తిసం పొంది తండ్రి శోధించబడినటువంటి వారుగా మేము చూస్తున్నాము. నాయన అపవాది చేత శోధించబడి 40 దినాలు మీరు ఉపవాసము చేత ప్రభువా సాతానుతో పోరాడి జయించి దానిని పొమ్మని ఆజ్ఞాపించావు తండ్రి. ప్రాంత ప్రజలు క్షేమాభివృద్ధి కొరకై బలహీనులు బలపరచబడు కొరకై ఏర్పాటు చేసినటువంటి కూడికలలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం మీరు జరిగించండి. ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి. మాట్లాడినటువంటి దాసుల పట్ల నీ కృపతోడుగా ఉంచి మీ ఆత్మాభిషేకంతో బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారి రాకలో మీరు తోడై ఉన్నారు. మరలా క్షేమంగా తండ్రి వారి గృహానికి తండ్రి మీరు మధ్య మార్గంలో ఏటంకం రాకుండా క్షేమంగా చేర్చమని ప్రార్థన చేస్తున్నాము. అందించిన ప్రతి మాట మా అందరి హృదయాలలో మొలకెత్తుటకు సహాయము దయచేయండి. ఈ కూడికలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మరి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మరి పరిశుద్ధాత్మక అన్యోన్య సహాయము సహవాసము శాంతి సమాధానం మరి ఇక్కడ కూడి చేరిన మనందరికీ మరి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును మరి అలాగే మరి ఈ ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్న మరి దేవుని యొక్క సేవకులు మరి మార్టిన్ గారికి మరి వారి యొక్క కుటుంబానికి మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సేవకునికి మరి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలమ్మా. ఒక్కొక్కరు ప్రార్థన చేసి